ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఇప్పుడు మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. అక్టోబర్ మాస ఫలితాలంటే ఇప్పుడు ఆశ్వీజ మాసం వచ్చేసినట్లుగానే వచ్చేసింది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేవి నవరాత్రులు ప్రారంభం జరుగుతాయి. అందువల్ల ఆశ్వీజ మాసం ఎప్పటి వరకు ఉందంటే అక్టోబర్ 20వ తారీఖు వరకు ఆశ్వీజ మాసం ఉంది. తర్వాత కార్తీక మాసం వస్తుంది. అప్పుడంతా ఇంకా శివ పూజలు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు మిథున రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము. మిథున రాశిలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయంటే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. మిథునానికి అధిపతి బుధుడు. ఈ గ్రహ సంచారం ఎలా ఉంది అని అంటే మిథునంలో గురువు ఉన్నారు, అంటే లగ్నంలో గురువు ఉన్నారు, శుక్రుడు కేతువు సింహంలో ఉన్నారు, బుధుడు రవి కన్యలో ఉన్నారు, తులలో కుజుడు ఉన్నాడు, కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని ఉన్నారు. ఇది గ్రహాల సంచారం. అయితే అక్టోబర్ 3వ తారీఖున బుధుడు కన్య నుంచి తులకు వెళ్తారు. అట్లాగే అక్టోబర్ 10వ తారీఖున శుక్రుడు సింహం నుండి కన్యకు వస్తారు. అక్టోబర్ 18వ తారీఖున రవి కన్య నుండి తులకి వస్తారు. ఇది గ్రహాల చలనం ఈ నెలలో, ఈ మాసంలో. మనకి అక్టోబర్ 1, 2 తారీఖులు దేవి నవరాత్రులు చివరి 2 అవతారాలు జరిగాయి. మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి. అందువల్ల అమ్మవారిని విశేషంగా పూజించి అమ్మవారి కృపకి పాత్రలు అవుతారని చెప్పడం జరుగుతుంది. ఇంకా వీళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుందంటే బాగానే ఉంటుందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో మీరు సరదాగా కాలక్షేపం చేస్తారు, ఆనందంగా ఉంటారు. మీరందరూ ఒకే మాట మీద నడుచుకోవడంతో పరస్పరం గౌరవం ఇచ్చుకుంటూ ఉంటారు కనుక చాలా బాగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ మాసంలో కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అన్ని రకమైన పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది ఇంటా బయట కూడా. అందువల్ల మీరు ఇంటా బయట కూడా మీరు చాలా సంతోషంగా తృప్తిగా ఉంటారన్నమాట. ఆస్తి వ్యవహారాలు ఏమైనా కనుక ఉన్నట్లయితే అవి కూడా బాగానే ఉంటాయి. ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయంటే అవన్నీ పరిష్కరించుకోగలుగుతారు ఇప్పుడు. కాకపోతే మీకు బాధ్యతలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. అవి కొంచెం జాగ్రత్తగా మీరు చేయగలిగితే ఇంకా మీకు ఎదురనేది ఉండదన్నమాట. భాగస్వామ్య వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంది. అందువల్ల మీరు మీ పార్ట్నర్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక కన్నేసి ఉంచండి. ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి మోసానికి లోను కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా ఈ రాశి పురుషులు స్త్రీలతో సంభాషించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే భార్యాభర్తల మధ్య కొంచెం మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పనుల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే బాధ్యతలు అన్నాం కదా, అలాగే పనుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. తలచిన మీరు ఏ పని అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ పని జరుగుతుంది. ఇంకా విద్యార్థులకి ఈ మాసం బాగానే ఉంది, కానీ కష్టపడి చదవడం అన్నది విద్యార్థుల మొదటి కారణం. ఇక ఉద్యోగస్తులకి బాగానే ఉంటుంది. వ్యవసాయదారులకి ఒక మోస్తరుగా ఉంటుంది. అందువల్ల దీపావళి 19వ తారీఖుని అక్టోబర్ 19 ధనత్రయోదశి, అదే రోజు నరక చతుర్దశి వచ్చింది. 20వ తారీఖు దీపావళి. దీపావళి పండుగని చక్కగా జరుపుకుని ఆనందోత్సాహాలతో ఉండాలి. అలాగే అమ్మవారిని పూజించాలి అని, అమ్మవారి పూజ ప్రత్యేకమైన పరిహారం అని ఈ రాశి వారికి చెప్పడం జరుగుతుంది. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. అక్టోబర్ మాస ఫలితాల్లో 12 రాశుల్లోది తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. ఈ రాశ్యాధిపతి గురువు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. మీనరాశికి అధిపతి గురు భగవానుడు. ఈ గ్రహాల స్థితి ఎట్లా ఉంది అని అంటే, మీనరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో శని భగవానుడు ఉన్నారు, చతుర్థంలో అంటే మిథునంలో గురువు ఉన్నారు, తర్వాత సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు, కన్యలో బుధుడు రవి ఉన్నారు, తులలో కుజుడు ఉన్నాడు, కుంభంలో రాహు ఉన్నారు. అయితే
గ్రహాల చలనం ఎలా ఉంది అన్నటువంటిగా 3వ తారీఖున బుధుడు కన్య నుంచి తులలోనికి వస్తాడు. 10వ తారీఖున శుక్రుడు సింహరాశి నుంచి కన్యకు వస్తాడు. 18వ తారీఖున రవి కన్య నుంచి తులలోనికి వస్తారు. ఇది రాసుల గ్రహాల చలనం అన్నమాట. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి. అక్టోబర్ 1, 2 తారీఖుల్లో మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి అవతారాలు వచ్చాయి. ఈ రెండు కూడా అమ్మవారి విశేషమైనటువంటి అవతారాలు. అలాగే ఇంక మిగిలిన పండుగలు ఏంటంటే అక్టోబర్ 19వ తారీఖున ధనత్రయోదశి, నరక చతుర్దశి అయ్యింది. 20వ తారీఖున దీపావళి అమావాస్య. అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చాలా చాలా అవసరం. ఇక ఈ రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉన్నాయి, ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు. ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది. జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు. మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది. మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది. విలువైనటువంటి వస్తువులు కొంటారు, బంగారం కూడా కొంటారు. బంధుత్వాలు పెరుగుతాయి. మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి. అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది. ఇంకా యజ్ఞాలు, యాగాలు ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది. వాళ్ళ పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే కుటుంబంలో ఒకరికి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీకు వస్తాయి. కడుపు నొప్పి, లేదంటే అజీర్ణము, లేదంటే గ్యాస్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము, లేదా ఆ క్షణం మాట్లాడకుండా ఊరుకున్న తర్వాత సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది. మీకు ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది. అందువల్ల మీరు ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలోనూ జాగ్రత్త చాలా అవసరం. మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది. అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు, విలాసంగా గడుపుతారు. ఈ మాసంలోని కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది. కొంచెం మానసికంగా ఆందోళన అనేటటువంటిది ఉంటుంది. మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి అక్టోబర్ 1, 2 తారీఖులు అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. మహిషాసురమర్దిని అవతారం, రాజరాజేశ్వరి అవతారం కనుక ఈ 2 అవతారాలప్పుడు మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవడము, మీకు శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము చాలా మంచిది. అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది. అమ్మని నమ్మితే అన్నీ ఉన్నట్లే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అదేవిధంగా దీపావళి నాడు మహాలక్ష్మీదేవి పూజ చేయడము, ఇంకా గురువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే ఎక్కడైనా దైవానికి సంబంధించిన పూజల్లో పాల్గొనడము, లేదా దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము, లేదా పేదలకి ముసలి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడము, ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తారు, మనం అందరూ కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారు. ఇవి మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు. ఇది అక్టోబర్ మాస ఫలితాలు.